హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక 5.1 యాంప్లిఫైయర్ అయితే రెడీ చేయడం జరిగిందండి. ఇదైతే మనకి డిఎస్పి మోడలు యాంప్లిఫైయర్ అండి. ఇది ఫ్రంట్ అయితే లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నాబ్ లైటింగ్ వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వాడమన్నారు కస్టమర్, అలాగే వాడాము. ఇక్కడ చూసుకుంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఇది. ఫ్రంట్ ప్యానెల్ కూడా వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్లో అయితే మనకి బాగుందండి ప్యానెల్. అలాగే కింద గోల్డ్ కలర్ బుష్లో. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రీమోడల్కి అయితే వచ్చిందండి యాంప్లిఫైయర్. రీమోడల్ది మనమైతే ఇలా రెడీ చేసాము. చూడండి, లోపల ఐటమ్స్ చూసుకున్నట్టయితే డబుల్ ట్రాన్స్ఫార్మర్ అయితే వాడటం జరిగింది. 2 ట్రాన్స్ఫారాలు, ఒకటేమో సబూఫర్కి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఏమో మిగతా ఛానల్స్ ఉంటాయి కదా, 5 ఛానల్స్, వాటి కోసం. స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనకి ఇది సబూఫర్కి వచ్చేసరికి హెవీ రిలే వస్తుందండి. అంటే మనకి సబూఫర్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిలే అయితే మనకి హెవీ రిలే అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ రైట్కి వచ్చేసరికి మనము రవి మోడల్ బోర్డు అయితే వాడాము. లెఫ్ట్ రైట్కి 4-bit స్టీరియో బోర్డు అయితే వాడాము, రవి కంపెనీ వాళ్ళది. అలాగే శక్తి బోర్డు అయితే సెంటర్కి వాడాము. ఇక్కడ క్రిస్టల్ ఆడియో వాళ్ళది అయితే మళ్ళీ మనం క్రిస్టల్ ఆడియో 4-bit స్టీరియో బోర్డు అయితే సరౌండింగ్స్ కోసం వాడాము. అలాగే సబూఫర్ కోసం వచ్చేసరికి మనకి కుమార్ ఆడియో బోర్డు అయితే వాడాము. ఇక సబూఫర్ బోర్డు వచ్చేసరికి మనకి మహారాజా కంపెనీ జేబిఎల్ కాఫీ మోడల్ అయితే ఉంటుంది. ఇది బేస్ కూడా చాలా చక్కగా రన్ అవుతుంది. అవుట్పుట్ చాలా బాగుంటుందండి బేసు. ఇంకా మనకి రిమోట్ కిట్ అయితే ఇలా ఉంటుందండి. ఇది పైన వచ్చేసరికి HDMI బోర్డు, కింద అయితే రిమోట్ కిట్ మదర్ బోర్డు అండి ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 BT బోర్డులు అయితే వాడాము. లెఫ్ట్ రైట్కి అండ్ సరౌండింగ్స్కి BT బోర్డ్స్ అయితే అడిగారు. 2 BT అయితే ఏమని చెప్పి అడిగారండి, బేస్ ట్రబుల్ రావడం కోసం. అవి ఇవ్వకపోయినా కూడా మనకి లెఫ్ట్ రైట్ కోసం మనకి రిమోట్ కిట్లో ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రెగ్యులర్గా ఇచ్చే స్పీకర్ సాకెట్స్ ఏనండి ఇవి. ఇక్కడ బేస్ ట్రబుల్ కంట్రోల్ కోసం కంట్రోల్స్ అండి 4. అలాగే ఇక్కడ HDMIs ఉన్నాయి చూసారా, 4 అయితే ఉన్నాయి చూసారా. ఒకటేమో అవుట్పుట్ అండి, ఇంకా మిగతా 3 ఏమో 1, 2, 3 ఇలాగా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు రిమోట్లో. ఇంకా ఆప్టికల్ అయితే 2 ఆప్టికల్ అండ్ 2 కోఎక్సల్, ఒక ఆక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కింద మనకి హోల్స్ ఉండటం వల్ల ఇలా అట్టముక్క అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ క్యాబినెట్ వచ్చేసరికి ఓల్డ్ మోడల్ క్యాబినెట్, ఓల్డ్ అండి ఇది. అంటే వాళ్ళు ఆల్రెడీ యాంప్లిఫైయర్ రన్నింగ్ చేశారు, వాడారు. అదే యాంప్లిఫైయర్ క్యాబినెట్ని మనకైతే రీమోడల్ కోసం తీసుకొచ్చారు. చూసారండి, చాలా చక్కగా అయితే వైరింగ్ అయితే వచ్చిందండి. ఇంకా మనకైతే ఫ్యాన్లు అయితే వస్తాయండి. ఇక్కడ కుమార్ ఆడియో సబూఫర్ బోర్డు దగ్గర ఒక ఫ్యాన్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడైతే మనకి ఒక ఫ్యాన్ అయితే వస్తుంది, బోర్డులో హీట్ ఎక్కకుండా. ఎందుకంటే ఫ్యాన్లు ఫిట్ చేసిన తర్వాత మీకు లోపల బోర్డ్స్ అవన్నీ కనపడవండి, అందుకే మీకు వీడియో తీసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే VU మీటర్ రైటింగ్ అండి ఇది. అంటే సాంగ్ ప్లే చేస్తేనే అది VU మీటర్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఏదైనా అవసరమైనా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.